హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఈఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మెనీ టిప్స్ అండి, చాలా అంటే చాలా 60 టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీకు అన్ని రకాలుగా యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి, చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు. ఫస్ట్ టిప్ వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు వచ్చేసి ఏంటంటే తడి అయిపోతూ ఉంటుంది కదా మనం బాక్స్లో వేసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఏం చేయండి అంటే సింపుల్ టిప్ అండి. మన ఇంట్లో అయితే బియ్యం ఉంటాయి కదా, ఈ బియ్యంని అయితే కొన్ని వేసేయండి. వేసి కనుక ఇలా కలిపేసి మనము క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, తడి బారకుండా పొడి పొడిగా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో వచ్చేసండి ఆవాలు తీసుకుంటున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. ఇందులో అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మన ఫ్రిడ్జ్లో అయితే స్మెల్ వస్తూ ఉంటాయి కదా, బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే ఈ ఆవాలు నీళ్ళతో కలిపి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి, ఒక 2 గంటలు ఉంచిన తర్వాత తీసేస్తే ఆ బ్యాడ్ స్మెల్ అంతా పీల్చేస్తుందండి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏమైనా పాత టీషర్ట్లు ఉన్నాయనుకోండి, టీషర్ట్లని పడేయకుండా ఏం చేయండి అంటే ఈసారి ఇలా యూజ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసుకోవాలి. పాత టీషర్ట్ కాబట్టి అటు ఇటు కుట్టుంటుంది కదండి, కాబట్టి నేను కరెక్ట్గా స్క్వేర్ టైప్లో అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఏం చేయండి అంటే 4 మూలల్లో 2 ఇంచులండి మార్కింగ్ పెట్టుకొని ఇలా చూపించినట్టుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే మనం మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే కట్ చేసామో ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ కొట్టేసి ఇప్పుడు ఏం చేయండి అంటే 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా చూపిస్తున్నట్టుగా అయితే 4 మూలలలో అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, నేను అన్నీ కట్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయండి అంటే కట్ చేసిన దాన్ని కొంచెం ఇలా లాగినట్టు చేశారనుకోండి, అది సాగినట్టు వస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే ఇది బనియన్ క్లాత్ కాబట్టి కొంచెం సాగుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఏమైనా మీ పాత చున్నీలు కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉన్న వాటిని ఇలా మధ్యలో పెట్టేసి మనం కట్ చేసుకున్న ఈ చివర్లో ఉన్నాయి చూడండి, ఇలా ముడి వేసేయండి. ఇలా అన్నీ వేసేస్తే చూడండి చక్కగా పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. వేస్ట్ చున్నీలు, వేస్ట్ టీషర్ట్ తోటి అయితే చక్కగా ఇలా రెడీ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్తగా కడాయిలు ఇలా తీసుకొచ్చినప్పుడు ఇలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి, ఈ స్టిక్కర్ తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. ఏం చేయాలంటే ఆయిల్ పెట్టేసేయండి. కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత మనం కొంచెం లాగామనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూడండి చక్కగా వచ్చేస్తుంది. లేకపోతే మనము గీరాల్సి వస్తుంది, పైన మొత్తం మార్కు పడిపోతూ ఉంటాయి కదా. ఇలా ఆయిల్ కనుక రుద్దేసి తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చూడండి ఇలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అన్నట్టు. ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా ఇలా ఉంటే స్టిక్కర్స్ అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి చేతులకి బ్రాస్లెట్లు ఇలాంటి పెట్టేటప్పుడు అది జారిపోతూ ఉంటుంది కదండి. ఏం చేయండి అంటే పిన్నిస్ పెట్టేసి చేతికైతే ఇలా పట్టుకొని కనుక ఇలా పెట్టారనుకోండి, చూడండి ఇలా హుక్స్ తగిలిచ్చేస్తే సరిపోతుంది. ఈజీగా పెట్టుకోవచ్చు అన్నట్టు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎటైనా పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకి, బర్త్డేలకి వెళ్ళినప్పుడు మనమైతే కానుకలు ఇచ్చేటప్పుడు అయితే ఎన్వలప్ అయితే తప్పకుండా అవసరం పడుతుంది కదండి. ఇంట్లోనే మనం చక్కగా డ్రాయింగ్ షీట్స్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇలా మడత పెట్టేసేయాలి. మళ్ళీ లోపలికి మలిచిన భాగాన్ని బయటికి తీసేసి ఈ చివర ఆ చివర రెండింటిని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఈ కింది భాగాన్ని లోపలికి జొప్పించేస్తే ఈజీగా మనకి ఎన్వలప్ కవర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం డబ్బులు పెట్టేసి మనం ఎవరికైనా సరే ఇలా గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా. చూడండి
నేను ఎటువంటి గమ్ కానీ ఎటువంటి పెన్నులు కానీ ఏం యూజ్ చేయకుండా ఈజీగా ఎన్వలప్ని అయితే తయారు చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపుకి అండి పేస్ట్ కలిపి చూడండి, మీకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. ఏంటంటే ఇప్పుడు కొంచెం పేస్ట్ తీసుకుంటున్నాను, కొంచెం పసుపు అండి, అదేవిధంగా కొంచెము కోకోనట్ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతాయి. అదేవిధంగా లెమన్ ఒక 2-3 డ్రాప్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే మన గోర్లు ఉంటాయి చూడండి, కాలి గోర్లు అయితే కాళ్ళకి మొత్తం అవి పగుళ్ళు ఏర్పడి లోపల మురికి చేరిపోయి మొత్తం పాడైపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే వారానికి ఒక్కసారి ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని రుద్ది బ్రష్తో కనుక ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, లోపల ఉన్న మురికంతా బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా గోర్లు అనేటివి విరిగిపోకుండా చక్కగా ఉంటాయండి. చూడండి, ఇలా శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, పగుళ్ళు కూడా ఏర్పడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెన్న ఉంటుంది కదండి, ఈ వెన్ననైతే నేనైతే ఇది పెరుగు మీదది వెన్న అండి. అంటే దీన్ని చిలికిన తర్వాత ఇలా వెన్న వస్తుంది కదా, ఈ వెన్ననైతే కొంచెం తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఏం చేయండి అంటే మన ఫేస్కి అయితే అప్లై చేశారనుకోండి, మొటిమలు ఉన్న కాడ, అదేవిధంగా ఫేస్ అంతా పెట్టుకున్నా సరే అండి, మనకి స్కిన్కి అయితే చాలా మంచిగా పనిచేస్తుందండి. పగుళ్ళు ఏర్పడకుండా అదేవిధంగా స్మూత్గా తయారు చేస్తుంది. అదేవిధంగా ఏంటంటే మొటిమల మచ్చలు అయితే త్వరగా మాయమవుతాయండి. అదేవిధంగా మొటిమలు కూడా రాకుండా ఉంటుంది. మొటిమలు ఉన్నా కూడా సరే త్వరగా తగ్గిపోవడానికే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిగిలిపోయిన పెరుగులో ఏం చేయండి అంటే 2 గ్లాసుల నీళ్లు కలిపేసి ఇలా పల్చగా చేసేసి మొక్కలకు కనుక ఇచ్చారనుకోండి, మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయండి. వాటికి మంచి పోషకాలను ఇస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా పోసిన తర్వాత మొక్కలు అయితే చక్కగా ఎగురు వస్తాయి అన్నట్టు. ఈసారి మిగిలిపోయిన పెరుగును మీరు ఇలా వేసి చూడండి, మొక్కలకి చాలా చక్కగా అయితే ఏపుగా పెరుగుతాయి మొక్కలు. చూడండి ఎంత చక్కగా ఎగురు వస్తుందో మొక్క అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్స్ అండి. మనము వాటర్ నింపుకొని ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగులలో పెట్టుకొని పోయామనుకోండి, అది లోపలికి దొర్లిపోతూ ఉంటుంది కదా. ఏం చేయండి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ను తీసేసుకుని ఇలా సేఫ్టీ పిన్ తోటి ఇలా బ్యాగ్కి అయితే పెట్టేసి ఈ బాటిల్ని కనుక ఇలా తొడిగి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బాటిల్ అనేది కింది జారిపోకుండా పడిపోకుండా వాటర్ కింద పడకుండా స్టిఫ్గా నిలబడి ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పు అండి. కందిపప్పుని మనం నిల్వ చేసుకోవాలంటే ఏం చేయండి అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు కొంచెం అండి గోరువెచ్చగా ఒక 2 నిమిషాలు ఇలా వేయించేసి సిమ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చల్లారిన తర్వాత మనకు ఇది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అగ్గిపెట్టండి. అగ్గిపుల్లదైతే చలికాలం కానీ వర్షాకాలం కానీ తడి అయిపోయి కొంచెం వెలగవు కదా. ఏం చేయండి అంటే కొంచెం బియ్యం పోసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే లోపల చక్కగా వెచ్చదనాన్ని ఇచ్చేసి మనకి వెలిగించినప్పుడు చక్కగా వస్తుంది అన్నట్టు. అంటే తడినంతా పీల్చేసుకుంటుంది కదా బియ్యము, చాలా చక్కగా యూజ్ అవుతుంది. చూడండి, మీరు కూడా ఇలా వేసి నిల్వ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్పెట్స్ అండి. స్పెట్స్ని అయితే క్లీన్ చేసుకోవాలి కదా అప్పుడప్పుడు, ఇవి కొంచెం మసకబారిపోతూ ఉంటాయి కదా. చాలా క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం కదా. ఏం చేయండి అంటే వాజ్లిన్ ఉంటుంది కదండి, ఈ వాజ్లిన్ అయితే కొంచెం తీసేసుకొని దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలా. తర్వాత ఒక టిష్యూ తీసుకొని కనుక నీట్గా తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది, మనకు నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. చూడండి, పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్టెన్స్ అండి. కర్టెన్లైనైతే ఒక పొద్దున్న లేవగానే మనం అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా, ఒక బ్యాంగిల్ తీసేసుకొని కనుక ఇలా పెట్టేశారనుకోండి, స్టిఫ్గా నిలబడి ఉంటాయి. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా ట్రై చేయండి. మీ దగ్గర ఏమైనా వేస్ట్ బ్యాంగిల్స్ ఉంటే ఇలా పెట్టేసుకోండి,
చక్కగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సెల్ ఫోన్ మీద అయితే చాలా బ్యాక్టీరియా అయితే ఫామ్ అయి ఉంటుంది. ఏం చేయండి, కొంచెం కొబ్బరి నూనె తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి పైన కొంచెం పౌడర్ పోసేసి టిష్యూ పేపర్ తోటి ఇలా తూడ్చేసేయండి. పైన ఉన్న మురికి అంతా పోతుంది, బ్యాక్టీరియా కూడా మొత్తం పోతుందండి. మన చేతుల మీద ఉండే మురికి అంతా ఫోన్ల మీదనే ఉంటుంది కదా, 24 hours ఫోన్ పట్టుకునే ఉంటాం కదా. ఇలా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మెటల్ బ్యాంగిల్స్ ఏం చేయండి అంటే ఇలా హ్యాంగర్కి అయితే ఇలా పెట్టేసేయండి. శారీస్ని ఇలా పెట్టేసి హ్యాంగర్ లోపల ఒక బ్యాంగిల్, దానికి ఇంకొక హ్యాంగర్ తగిలిచ్చేసి ఇంకొక శారీ, ఇలా మీ దగ్గర ఎన్ని ఉంటే హ్యాంగర్లకి అన్ని మెటల్ బ్యాంగిల్స్ పెట్టేసి ఇలా చీరలను కనుక పెట్టుకున్నారనుకోండి, చక్కగా ప్లేస్ అయితే సేవ్ అవుతుంది. బీరువాలో పెట్టుకోవడానికి, ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, నేనైతే ఇలా హ్యాంగ్ చేసేసాను. చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. ప్లేస్ అయితే చాలా వరకు మనకి మిగులుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలు వేయించిన తర్వాత పొట్టు తీయడానికి కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అప్పుడు ఏం చేయండి అంటే చక్కగా వీటిని జల్లించాలంటే చాట కావాల్సి వస్తుంది. అలా కాకుండా మనము పూరీలు తీసే ఇలా జల్లిగంట లాంటిది ఉంటుంది చూడండి, ఇందులో వేసేసి కనుక ఇలా చేసామనుకోండి పొట్టు అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి నూనె అండి. బాటిల్ని మనము వాడిన తర్వాత అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాం కదా. ఒక వేస్ట్ డబ్బానైతే ఇలా యూజ్ చేయని డబ్బాలు ఏమైనా ఉంటే తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ని పెట్టేసుకొని దాంట్లో కనుక మనం ఈ బాటిల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ కింద కారినా కూడా ఆ టిష్యూ అనేది పీల్చుకుంటుంది. ఇలా పెట్టి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వర్క్ చీరలకి మనము కొంగులు పెట్టేటప్పుడు సేఫ్టీ పిన్ పెడితే ఏంటంటే ఓ మానంగా పట్టదు కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ సేఫ్టీ పిన్ని ఇలా టీ జాలి తీసుకుని ఇలా షార్ప్ చేసేయండి. ఒక్క నిమిషం పాటు ఇలా కనుక షార్ప్ చేశారనుకోండి, మనకి సేఫ్టీ పిన్ అనేది షార్ప్ అయిపోయి తర్వాత మనము చీర కొంగులకు పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో అండి మనము కీస్ కనుక ఇలా లోపల వేసేస్తే ఏమవుతుందంటే మనకు వెతకడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు సేఫ్టీ పిన్కి ఇలా తొడిగిచ్చేసి లోపల జిబ్బులు ఉంటాయి చూడండి, దాన్ని కనుక ఇలా పెట్టేశారనుకోండి, మనము వెతికే పని లేకుండా మనకి ఈజీగా కీస్ అయితే దొరికిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి, అయితే దాని జిబ్బులు అప్పుడప్పుడు టైట్ అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే కొబ్బరి నూనె తీసుకొని కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఇలా వేసేసి మనం జిబ్బులను కనుక ఇటు అటు కొంచెం లాగినట్టు చేసామనుకోండి, మనకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ అండి. కుక్కర్ని ఏం చేయాలంటే సూదితోటి ఇలా పైన భాగాన్ని అయితే విజిల్ వచ్చే భాగం ముందు చూడండి, ఇలా లోపలికి కిందికి ఇలా దారం తీసేసుకొని సూదితోటి ఇలా గుచ్చారనుకోండి, లోపల ఏమైనా ఇరుక్కున్నా కూడా అది బయటికి వచ్చేస్తుందండి. లేకపోతే లోపల ఏమైనా ఇరుక్కుంటే మనకు విజిల్ రాదు కదా. తర్వాత ఏం చేయండి అంటే ఆయిల్ అటు ఇటు వేసేసి మనము పప్పు ఉడకబెట్టేటప్పుడు ఇలా చుట్టూరా ఆయిల్ రుద్దేసి లోపల కూడా ఆయిల్ పెట్టేసి కనుక మనము ఉడకబెట్టామనుకోండి, ఈ విజిల్ అనేది చక్కగా వస్తుందండి. పప్పు మాడకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఈ విజిల్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి, అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సీజర్లు అండి, కొంచెం షార్ప్ అవ్వకుండా మొండి బారిపోయి ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా రాళ్ళ ఉప్పుని ఏం చేయండి అంటే ఇలా బాక్స్లో పోసేసి ఇలా కట్ చేయండి, చక్కగా షార్ప్ అయిపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలండి. పల్లీలు ఒలవాలంటే కొంచెం మనకి చేతి వేలు నొప్పి పెడతా ఉంటాయి కదా. ఏం చేయండి అంటే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఈ క్లిప్ తోటి కనుక ఇలా గట్టిగా అన్నారనుకోండి, మనకి ఈజీగా తీయడం వచ్చేస్తుంది. చూడండి, ఈజీ పని కదా. చేతి వేళ్ళతో తీస్తే కొంచెం నొప్పి వస్తుంది, కానీ ఇలా క్లిప్పులతో అయితే ఈజీగా తీయచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి
వెల్లుల్లి అండి, వెల్లుల్లి తీయాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని చూడండి ఇలా కిందికి కొట్టేసి ఇలా తీస్తే పైన భాగం గట్టిగా ఉన్న భాగం ఏంటంటే లూజ్ అవుతుంది. అప్పుడు మనకు తీయడానికి ఈజీగా అవుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో అసలు. ఇలా ఎన్నైనా సరే అండి మనం ఈజీగా అయితే పొట్టునైతే తీసేయచ్చు వెల్లుల్లిది అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాజలిన్, వైట్ వాజలిన్ ఉంటుంది చూడండి. మన చేతికి చిగుర్లు అయితే కొంచెం ప్రోటీన్ తక్కువైనప్పుడు బయటికి పైకి తేలుతూ ఉంటాయి కదండి, బాగా నొప్పి వస్తాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ వాజలిన్ అయితే ఇలా రుద్దేశారనుకోండి, ఇలా రుద్ది కనుక మనము రోజు నైట్ పెట్టుకున్నారనుకోండి, మనకు ఆ నొప్పి అనేది రాకుండా చిగుర్లు పైకి ఊడకుండా, ఊడినా కూడా త్వరగా మానుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కంప్యూటర్ అయితే కీబోర్డ్స్లలో అయితే డస్ట్ బాగా పారుతూ ఉంటుంది కదండి. ఇలాంటి బ్రష్ ఉంటుంది చూడండి, పెయింట్ వేసే బ్రష్. ఈ బ్రష్తో కనుక ఇలా నీట్గా క్లీన్ చేశారనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. అదేవిధంగా సోఫాలకి కానీ బెడ్స్కి కానీ ఇలా అన్నిటినీ చక్కగా ఈ బ్రష్ తోటి అయితే డస్ట్ని అయితే చక్కగా తీసేయవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సబ్బు అండి. సబ్బునైతే మనము యూజ్ చేసేటప్పుడు దీన్నైతే ఏం చేస్తాము, వాడిన తర్వాత ఒక మనకు సోప్ బాక్స్ లేవనుకోండి, అలాంటప్పుడు ఏం చేయండి బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఈ బాటిల్ క్యాప్ని అయితే చక్కగా ఈ సోప్కి అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి, అది స్టాండ్ లాగా కూర్చుంటుంది. మనకి ఇప్పుడు సబ్బు పెట్టలేకపోయినా సరే మనకి బాటిల్ క్యాప్ ఏం చేస్తుందంటే మనకు చక్కగా కింద అంటుకోకుండా బాక్స్ సోప్ బాక్స్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలండి. నిమ్మకాయలు మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఏం చేయండి అంటే కొబ్బరి నూనెనైతే ఒక బౌల్లో తీసేసుకొని ఈ నిమ్మకాయలన్నిటినైతే ఇలా ఆయిల్ అయితే అప్లై చేయాలి. చేసి ఈ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి, దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నెల రోజుల వరకు అయితే తాజాగా ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫెవికాల్ అండి. ఎప్పుడైనా చేతికి ఇలా అంటింది అనుకోండి, అది రిమూవ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయండి అంటే చూడండి, మనం కడిగినా కూడా పోదండి. ఏం చేయండి అంటే ఉప్పు ఉంటుంది కదండి, ఉప్పునైతే తీసేసుకొని ఇలా రుద్దారనుకోండి చక్కగా ఆ ఫెవికాల్ అనేది చేతి నుంచి అయితే రిమూవ్ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. ఇలా రుద్ది మనం కడిగేస్తే సరిపోతుంది. ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఫెవికాల్ మీ చేతికి ఇట్లా అంటుతుంటే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్పెట్స్కి వచ్చే బాక్సులు అయితే చాలా ఉంటాయి కదా, వాటిని పడేయకుంటే ఏం చేయండి అంటే ఇలా మనకి మేకప్ సామాన్లు ఏమైనా ఉంటే ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ ఇలా పెట్టేసుకొని బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నారనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చిందర వందర లేకుండా మనకు వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మన ఛార్జర్ వైర్ అయితే చాలా మురికి పట్టి ఉంటుంది కదండి, పట్టుకొని టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్కి కొంచెం పేస్ట్ అంటించండి. ఇప్పుడు దీంతో అయితే ఈ వైర్ని అయితే ఇలా క్లీన్ చేసి చూడండి, మురికి అంతా పోతుందండి. చాలా నీట్గా వచ్చేస్తుంది. మనం చూస్తే ఏం లేదు మురికి అనుకుంటాం, కానీ క్లీన్ చేస్తే తెలుస్తుందండి. తర్వాత కొంచెం స్పాంజ్ వైప్ని తీసేసుకొని కొంచెం తడి చేసేసుకొని క్లీన్ చేసేది చూడండి, ఎంత మురికి వచ్చింది చూసారా. ఇలా క్లీన్ చేసుకోండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా గాజు సీసాల బాటిల్ అయితే గట్టిగా అయిపోయినాయి, మనకు తీయడానికి ఇబ్బంది అయినప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్ కనుక ఇలా పెట్టేసి మనం పెట్టామనుకోండి, ఏందంటే మన చేతికి గ్రిప్ వచ్చేసి ఈజీగా క్యాప్ వచ్చేస్తుంది. ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా టైట్ అయిపోతే. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏవైనా సరే జీలకర్ర కానీ ఎలాంటి అయినా సరే మనం కరెక్టు స్పూన్ నిండా తీసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టేసి చూడండి, ఇలా కరెక్ట్ తీసుకున్నారనుకోండి, కరెక్ట్ క్వాంటిటీ తోటి మనము తీసుకున్నట్టు ఉంటుంది. ఈజీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టర్ అండి. ప్లాస్టర్ని అయితే మనం ఒకసారి వాడిన తర్వాత
కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా యూజ్ ఉన్నప్పుడు దాన్ని తీయాలంటే మనకి వెతికే పని బాగా అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా గోరుతోటైతే మనం గీరాల్సి వస్తుంది కదా. సరే ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే జస్ట్ ఇలా చుట్టేసేయండి. చుట్టేసి ఇలా పెట్టారనుకోండి అది ముద్దలాగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు యూజ్ ఉండేటప్పుడు ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు తీయడానికి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయిపోయిన పేస్ట్ డబ్బానైతే ఇలా కట్ చేసేసుకోండి. ఇందులో కొంచెం వాటర్, ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కడిగినట్టు చేసి దీంట్లో కొంచెం వంట సోడా అండి, కొంచెం నిమ్మరసము ఇవన్నీ తీసేసి ఏం చేయండి అంటే దీన్ని ఒక బాటిల్లో పోసుకోవాలి. స్ప్రే బాటిల్ లాంటిది. ఇప్పుడు దీన్ని కిచెన్ గట్టు తుడవడానికి కానీ అదేవిధంగా ఫ్రిడ్జ్ డోర్లు అండి ఇలా తుడుచుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఇలా క్లీన్ చేసి చూడండి, మురికి ఎంత పోతుందండి. పేస్టు, వంట సోడా, నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది క్లీనింగ్కి అయితే. చూడండి ఎంత మురికి వస్తుందో అసలు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి సాక్సులు ఉంటాయి చూడండి. సాక్సులు వాడకుండా పక్కన పెట్టేసి వాటిని ఏం చేయాలంటే శుభ్రంగా కడిగిన తర్వాత పేపర్ పెట్టేసేయండి. సాక్స్కి మొత్తం పేపర్ పెట్టిన తర్వాత బ్యాంగిల్స్ కనుక ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇలా పెట్టేసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక బాక్స్లో అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని బ్యాంగిల్స్ పెట్టిన తర్వాత ఇలా బాక్స్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. మీకు హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సూదిలో దారం ఎక్కేయడం అయితే చాలా కష్టమవుతూ ఉంటాయి కదా. ఏం చేయండి అంటే ఇలా వేలి దగ్గర పెట్టేసి పైనుంచి ఈ సూదిని పెట్టేసి ఈ సేఫ్టీ పిన్ తోటి కనుక ఇలా తీసారనుకోండి పైకి ఈజీగా దారం అయితే వచ్చేస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అండి. సేఫ్టీ పిన్ని ఇలా ఒక బ్యాంగిల్కి అయితే అన్నీ తొడిగిచ్చేస్తున్నాను. ఇలా తొడిగించిన తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు మనకి కీ చైన్స్ లేవండి, మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా అన్నీ ఉన్నాయి కదా కీసులు. వీటిని ఏం చేయండి అంటే ఇలా సేఫ్టీ పిన్కి అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టేసి మనం అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, దేని దానికి మనకు దొరికిపోతూ ఉంటుంది. అయితే వీటన్నిటిని మనం ఒక దగ్గర పెట్టుకోవాలంటే చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఈ సేఫ్టీ పిన్ బ్యాంగిల్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి నేను అన్నీ ఇలా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని అయితే మనము హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు అన్ని కీస్ అయితే ఒక దగ్గరే ఇలా దొరికిపోతాయి కదా. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్టులు అండి. విరిగిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే ఇలా ప్లక్కర్స్ ఉంటాయి కదండి, ఈ ప్లక్కర్లను అయితే ఇలా బెల్ట్కి అన్నీ పెట్టించేసి డ్రెస్సింగ్ రూమ్లో అయితే ఎక్కడైనా సరే ఒక ప్లేస్లో కనుక మనము హ్యాంగ్ చేసామనుకోండి, పిల్లలకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా తీసేసుకొని వాడుకుంటారు. నేనైతే ఇలా హ్యాంగ్ చేసేసాను. చూడండి, చూడడానికి కూడా బాగుంది కదా, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నాప్కిన్కి అయితే ఏం చేయండి అంటే ఒక బ్యాంగిల్కి అయితే ఇలా పెట్టేసి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని మనం వంట రూమ్లో కనుక హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, డబుల్ ప్లాస్టర్ తీసేసుకొని ఈ బట్టల క్లిప్కు పెట్టేసి ఈ ర్యాక్ దగ్గర అయితే ఇలా అంటించేసేయాలి. అయితే మనకు వెతికే పని లేకుండా మనం వంట చేసేటప్పుడు అయితే నాప్కిన్ అవసరం ఉంటాయి కదండి, ఇలా పెట్టుకోండి. చూడండి, యూజ్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి రబ్బర్స్ అయితే లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, వేడి నీళ్ళలో ఇలా వేసి ఒక 5 నిమిషాలు కనుక మనము ఇలా బాయిల్ చేసామనుకోండి, అవి స్టిఫ్ అయిపోయి చక్కగా స్టాండర్డ్గా ఉంటాయండి. లూజ్ అయిపోయినాయి కూడా టైట్ అయిపోయి చక్కగా యూజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే స్టవ్ని అయితే కడుగుతూ ఉంటాము, పైన కడిగేస్తాం బాగానే ఉంటుందండి. చూడండి, ఇలా అయితే నీట్గా కడిగేసాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము సిమ్లో పెట్టుకునేది ఇవి ఉంటాయి చూడండి, ఇక్కడైతే మురికి బాగుంటుంది కదా. ఇలా ఇయర్ బడ్స్ తోటైతే తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. లోపల మురికి బాగుంటుందండి. పైన క్లీన్ చేస్తాం కానీ ఈ లోపల వైపు క్లీన్ చేయడానికి మనకి రాదు కదా. ఇలా ఇయర్ బడ్స్తో కనుక క్లీన్ చేశారనుకోండి, మురికి అంతా బయటకు వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, క్లీన్ అయిపోయింది.
చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే స్టవ్ కూడా చాలా బాగా ఉంటుంది, లోపల ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుంటున్నాను. బౌల్లో అయితే కొంచెం పెరుగండి. ఓకే, ఇందులో వచ్చేసండి ఒక టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి ఆముదం నూనె వేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కలబంద గుజ్జు కొంచెం అండి. ఓకే, దీన్ని కూడా మిక్స్ చేసుకొని ఓకే, ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే జుట్టుకు పట్టించేసి ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత తలస్నానం చేశారనుకోండి, చుండ్రు పోతుంది, హెయిర్ కూడా సాఫ్ట్ అవుతుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది, జుట్టు కూడా నల్లగా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఆముదం నూనె చాలా బాగా పనిచేస్తుంది కదండి. పెరుగు అదేవిధంగా అలోవెరా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము స్పూన్లు అండి ఇలా స్టాండ్ చేయాలంటే లోపల జారిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక రబ్బర్ తీసేసుకొని ఇలా స్పూన్కి జుట్టేసి ఇలా పెట్టామనుకోండి, అది జారకుండా స్టిఫ్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్ని ప్యాకెట్లని మనం ఓపెన్ చేసిన తర్వాత అలానే ఉంచేస్తే పురుగు పట్టిపోతూ ఉంటాయి, లేకపోతే పాడైపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని మళ్ళీ సీల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఓపెన్ చేసేస్తే ఏమవుతుందంటే పురుగు పట్టేస్తుంది కదా. ఏం చేయండి అంటే స్పూన్ అయితే వేడి చేసేయండి. ఇలా వేడి చేసిన తర్వాత మనం ఓపెన్ చేసిన భాగంలో కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు చేసామనుకోండి, అది క్లోజ్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ ప్యాకెట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీని నుంచి ఇది తడి అవ్వదు, అదేవిధంగా పురుగు పట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిక్సీ బౌల్స్ అండి. కడిగిన తర్వాత మనం ఇలా బోర్లింగ్ చేస్తే ఏమవుతుందంటే లోపల తడి ఉండిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఏం చేయండి అంటే ఇలా బట్టలు ఆరబెట్టే క్లిప్పులు ఉంటాయి చూడండి, వీటిని చక్కగా ఇలా పెట్టేసి కనుక బోర్లించామనుకోండి, నీళ్ళన్నీ కిందికి జారిపోతాయి, లోపల తడి ఉండదు కాబట్టి అది గట్టిగా ఉండదు, మనకు మిక్సీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, జార్ కూడా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక స్కేల్ తీసుకుంటున్నాను. స్కేల్ని అయితే ఇలా వేస్ట్ సాక్స్ని ఇలా చుట్టేసి, ఇప్పుడు ఇలాంటి సూట్ కేసులు అయితే డస్ట్ పారిపోతూ ఉంటాయి కదండి పైన, ఇలా క్లీన్ చేయండి. లోపల వైపు వరకు ఇలా పోతూ ఉంటాయి కాబట్టి స్టిఫ్గా చక్కగా వచ్చేస్తుందండి. మురికి అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాంగర్ తీసుకుంటున్నాను. హ్యాంగర్కి అయితే 2 సాక్స్లను అయితే తొడిగిస్తున్నాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ అయితే సాక్స్లను ఇలా తొడిగిచ్చేసి మనకి ఎక్కడైతే చీపురు పోకుండా ఉంటుందో అక్కడ మురికి రావడానికి కష్టం అవుతూ ఉంటాయి కదా. అలా కనుక ఇలా క్లీన్ చేశారనుకోండి, డస్ట్ అంతా వచ్చేస్తుందండి. చూడండి ఎంత డస్ట్ వస్తుందో అసలు. నెక్స్ట్ టిప్ వచ్చేసి 2 ప్రమిదలను అయితే తీసుకుంటున్నాను. ఇందులో వేప నూనె వేస్తున్నానండి. ఒక దాంట్లో కర్పూరంని చిదిమేస్తున్నాను. ఇలా వత్తులు వేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి అయింది, ఒక దాంట్లో ఏమో కర్పూరం బిళ్ళ వేసాను, ఇంకొక దాంట్లో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఇలా వెల్లుల్లిని దంచి దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని అయితే బిర్యానీ ఆకు ఇందులో వేస్తున్నాను. వెల్లుల్లి వేసిన దాంట్లోనే బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము వెలిగించామనుకోండి, దోమలు రాకుండా చక్కగా ఉంటుందండి. నైట్ అయితే ఇలా వెలిగించి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో కొంచెం పసుపు అండి, పసుపు అదేవిధంగా కొన్ని మిరియాలు, దీన్నైతే పొట్లంలాగా చుట్టేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే బియ్యం బస్తాలో కనుక పెట్టుకున్నారనుకోండి, పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులైతే బియ్యము నిల్వ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మెటల్ బ్యాంగిల్స్ అయితే కొన్ని మనం వాడకుండా ఇక పడేస్తూ ఉంటాం కదా,
అలాంటప్పుడు దీన్ని అయితే చక్కగా స్టాండ్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. మనం గిన్నెలు పెట్టుకోవడానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇలా పడేయకుండా ఈసారి ఇలా యూజ్ చేసుకోండి, చక్కగా పనికి వస్తాయి కదా, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అగరబత్తులండి. గోడల మీద ఉన్న ఫోటోల దగ్గర పెట్టేటప్పుడు మనము ఎక్కడ పెట్టాలా అని అర్థం కాదు కదా. డబుల్ ప్లాస్టర్ పెట్టేసి దానికి పెన్ను క్యాప్ను కనుక తగిలిచ్చి దాని మీద కనుక మనం ఇలా అగరబత్తులను పెట్టామనుకోండి, ఈజీగా అది స్టాండ్ లాగా అయితే మనకి యూజ్ అవుతుంది. చక్కగా ఫోటోల దగ్గర పెట్టడానికి అయితే చక్కగా హెల్ప్ అవుతుంది. చూసారా, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి టిక్ టాక్ పిన్స్ ఉంటాయి చూడండి, పిన్నులు. వీటిని ఇలా బట్టలు ఆరేసేటప్పుడు మనకు బట్టలు క్లిప్ లేనప్పుడు వీటిని అయితే చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. పిల్లలకైతే చాలా ఉంటాయి కదా, వాడకుండా అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి, చక్కగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్లు అండి. బ్రెడ్ మనం వాడిన తర్వాత మళ్ళీ కొన్ని మిగిలిపోయిన తర్వాత వాటిని ముడేయాలంటే కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా గట్టిగా తిప్పేసి ఇలా పైనుంచి కిందికి ఇలా అన్నారనుకోండి, స్టిఫ్గా ఉండిపోతుంది, గాలిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి జీన్స్ ప్యాంట్లను అయితే మడత పెట్టేటప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసేయండి. ఇలా పెట్టేస్తూ ఉంటాం కానీ అలా కాదు. ఏం చేయండి అంటే ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి తీసి రైట్ సైడ్ లోపల చొప్పించేస్తే స్టిఫ్గా ఉండిపోతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నేను లవంగాలు వేసి ఈ నీళ్ళని అయితే ఉడకబెట్టాను. ఇందులో కొంచెం వంట సోడా అండి, కొంచెం పచ్చకర్పూరం అని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం డెటాల్ పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఒక స్ప్రే బాటిల్లో అయితే పోసుకోవాలి. మీకు బల్లీలు బొద్దింకలు ఏ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే దీన్ని అయితే స్ప్రే లాగా మనం కనిపించే ప్లేస్లో అయితే బాగా స్ప్రే చేసేయాలి. విండోస్ దగ్గరే బాగా బల్లీలు తిరుగుతూ ఉంటాయి కదా, డోర్సు విండోసు, ఈ ప్లేస్లలో అయితే ఇలా స్ప్రే చేశారనుకోండి బల్లులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా చెట్ల దగ్గర కూడా బాగా ఉంటాయి కదా, ఆ ప్లేస్లో కూడా ఇలా స్ప్రే చేసేయండి. చేస్తే బల్లులు రాకుండా ఉంటాయి, పారిపోతాయి ఆ స్మెల్కి అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా జీన్స్ ప్యాంట్ లూజ్ అయినప్పుడు ఏం చేయండి అంటే ఒక రబ్బర్ తీసుకోండి. రబ్బర్ తీసేసుకొని ఇలా బటన్ పెట్టిన తర్వాత ఆ బటన్కి అయితే పెట్టేసి ఇలా బెల్ట్ పెట్టే ప్లేస్ ఉంటుంది చూడండి, దాని నుంచి తీసేసి ఇలా గట్టిగా పెట్టేశారనుకోండి స్టిఫ్ అయిపోతుంది అన్నట్టు. మనకు కుట్టే పని లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చాలా వరకు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా మనకు చక్కగా మంచిగా సువాసన భరితంగా ఉండాలంటే చిన్న బెల్లం ముక్క అండి ఇలా వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నెయ్యి అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలకూరనైతే ఇలా ఉప్పు నీళ్ళలో అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి నేను జ్యూసర్ జార్లో అయితే వేస్తున్నాను. అదేవిధంగా కరివేపాకు అండి, కరివేపాకు ఒక 2 రెమ్మలని కూడా శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసేసి మనం చక్కగా జ్యూస్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా అయిన తర్వాత కొంచెం మిరియాలండి, ఒక 5-6 మిరియాలు వేసి కూడా మిక్సీ పట్టుకొని ఇలా మనం వడగట్టుకున్నాం అనుకోండి జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అయితే ఇప్పుడు నేను గ్లాస్లో పోసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నిమ్మరసము కొంచెం తేనె కలుపుకొని కానీ తాగారనుకోండి, రోజు మార్నింగ్ ఇలా తాగితే ఏంటంటే మనకి ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. మనకి చక్కగా ఏంటంటే మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ట్రై చేసి చూడండి, తాగి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.